అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మొదటి అంశం కనుక చూసుకుంటే మరొక 6,000 పోస్టులతో మరొక డిఎస్సి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని బట్టి విక్రమార్క గారు నిన్న మళ్ళొకసారి ప్రస్తావించడం జరిగింది. ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరొక 6,000 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 6,000 కాకుండా మరికొన్ని పోస్టులు అనేటువంటివి యాడ్ చేసి 10 నుంచి 15,000 వరకు ఖాళీలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆ రకంగా చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత అనేటువంటిది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశం పైన మనకు క్లారిటీ అనేటువంటిది వచ్చేసింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు లేదంటే జనవరి ఫస్ట్ వీక్ వరకు క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్లకు సంబంధించి షెడ్యూల్ ప్రకారంగానే జరుగుతాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం నిన్న చూసాం. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ టెట్ కూడా ఇంకా కేవలం 23 రోజులు, అంటే ఆ 3 రోజులు అటు పోవడానికి రావడానికి వదిలేసినా కూడా కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఖచ్చితంగా మీరు చదివినటువంటి అంశాలనే మళ్ళీ చదవండి, కొత్త అంశాల జోలికి అస్సలు పోకండి. అనవసరంగా ఇక్కడ 9th 10th లింక్డ్ టాపిక్స్ చదివినటువంటి వాళ్ళు ఉంటేనేమో చదవండి, చదవనటువంటి వాళ్ళు మళ్ళీ వాటిని చదవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కువ మొత్తంగా చూసుకుంటే గత ప్రశ్నపత్రాలను చూసుకుంటే 8th క్లాస్ వరకే మనకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. 1, 2 10th క్లాస్ నుంచి అట్లా 9th 10th నుంచి లింక్డ్ టాపిక్స్ నుంచి పడ్డాయి. కానీ అంతకు మించి ఎక్కువ ప్రశ్నలు అయితే పడలేదు. దాదాపుగా 8th వరకే టెట్కి సంబంధించి ఇంకా గట్టిగా మాట్లాడితే 8th వరకే మనకు ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి. డిఎస్సికి 9th 10th నుంచి 1, 2, 3 ప్రశ్నలు అట్లా పడ్డాయి. కానీ మొత్తంగానైతే పడలేదు, ఇబ్బంది పడకండి. కొత్తగా ఇంకా 9th 10th ముట్టలే అనుకునేటువంటి వాళ్ళు ఇక వాటిని ముట్టకండి. డిఎస్సికి మనం చదువుకోవచ్చు, 8th వరకు సరిపోతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 8th వరకు ఎస్సీఆర్టీ పుస్తకాలు మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే టైటిల్ల పైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు. మన పరిసరాలు, దాని తర్వాత అవర్ ఇంగ్లీష్ వర్డ్కి సంబంధించి ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి గతంలో వచ్చినాయి. మనకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీరు చూడాలి. మన యాప్లో కూడా అవన్నీ కూడా మీకు ఉచితంగానే అందజేస్తున్నాను. యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశం గురించి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏ దానిలో రాసినా ఇబ్బంది ఏం లేదు, కానీ ఆన్లైన్లో టెస్ట్లు అనేటువంటివి రాయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీలైతే ఖచ్చితంగా మీరు మౌజ్ పట్టుకొని సిస్టమ్ ముందు ప్రాక్టీస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేదు మీకు ఆ అవకాశం లేదు అంటే కనీసం మీ మొబైల్ ఫోన్లోనైనా ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది రాస్తే కనుక ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఈ అనుభవం అనేటువంటిది ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే చాలా క్వాలిటీగా మీకు ఎస్సీఆర్టీ టెస్ట్ పుస్తకాలు, దాని తర్వాత నెక్స్ట్ మనకు అకాడమీ పుస్తకాలను ఆధారంగా చేసుకొని అందులో నుంచి మాత్రమే మీకు ప్రశ్నలు అనేటువంటిది అందిస్తూ చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అతి తక్కువ కాస్ట్లోనే 299 రూపీస్లోనే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుందో అదే ప్యాటర్న్లో మీకు అందిస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ అయితే టెట్కి సంబంధించి తెలుగు మీడియం పేపర్ 1 మాత్రమే అందజేయగలుగుతున్నాను. అతి త్వరలో డిఎస్సి వరకు మిగిలినటువంటి పేపర్ 2 అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా సబ్జెక్టుల వారిగా టెస్టులను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దీనికి సంబంధించినటువంటి టెస్టులు అనేటువంటివి నవంబర్ 10 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. డైలీ టెస్టులు ఉంటాయి, దాని తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 3 వీక్లీ గ్రాండ్ టెస్టులు అయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే చివరిలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి అంటే మోడల్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయబడతాయి. సిలబస్ షీట్ ప్రకారంగా మీకు రోజు టెస్టులు అనేటువంటి అప్డేట్ అవుతూ ఉంటాయి. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడు జాయిన్ అయినా అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎన్నిసార్లు
అయినా రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత సిలబస్ షీట్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక టెట్కు సంబంధించిన సిలబస్ అనేటువంటిది నిన్న రిలీజ్ చేసినండి, ఎగ్జామ్ అనేటువంటిది దగ్గరకు వస్తున్నటువంటి సమయంలో. కాబట్టి ఎలాంటి మార్పు అనేటువంటిది లేదు. టెట్కు సంబంధించిన పేపర్ 1 మరియు పేపర్ 2కు సంబంధించిన సిలబస్లో ఎలాంటి మార్పు అనేటువంటిది లేదు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీరు చదువుతూనే ఉన్నారు, ఆల్రెడీ కంప్లీట్ చివరి దశకు వచ్చేసింది కాబట్టి దాని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఖాళీలు అనేటువంటి అంశం. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 28 నవోదయ 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. ఈ విద్యా సంస్థల ద్వారా నూతనంగా 6,700 ఉద్యోగ అవకాశాలు అయితే ఏర్పడతాయని కేంద్రం అంచనా వేసింది. ఇందులో భాగంగా కేవీల్లో 5,388 ఖాళీలు, నవోదయాల్లో 1,316 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మన తెలంగాణకు మొత్తంగా 7 నవోదయాలు అయితే రావడం జరిగింది. చాలా శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో కూడా దీనికి సంబంధించి ఏర్పాటు అనేటువంటి జరుగుతుంది. ఈ నేపథ్యంలో నవోదయ దాని తర్వాత మన కేంద్రీయ విద్యాలయాల్లో కూడా మొత్తంగా చూసుకుంటే 6,700 ఉద్యోగాలకు అతి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడం రానున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ అంశం చూసుకుంటే మరొక 3,038 పోస్టులు, ఆర్టీసీలో 1000 నూతన బస్సులు, ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీతో కాలుష్యానికి చెక్, పబ్లిక్ డొమైన్లో కులగణన సర్వే చూడొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్టీసీలో త్వరలో మనకు 3,038 పోస్టులను భర్తీ చేస్తాం, మరొక 1000 కొత్త బస్సులను కొనుగోలు చేస్తాం, వాహనాల కండిషన్ తెలుసుకునేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు కూడా ఉంటాయి అనేటువంటి అంశం. మొత్తంగా మనకి ఇక్కడ ఆర్టీసీలో మరి ఏ ఉద్యోగాలు అనేటువంటి చెప్పలేదు, కానీ కండక్టర్ దాని తర్వాత డ్రైవర్కి సంబంధించిన ఉద్యోగాలు, వేరే ఉద్యోగాలు అనేటువంటివి ఏం చెప్పలేదు, కానీ మ్యాక్సిమం అవే ఉంటాయి. వాటితో పాటు మిగిలినటువంటి కూడా ఏవైనా ఉండొచ్చు. 3,038కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే అతి త్వరలో నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరనన్నటువంటి సుప్రీంకోర్టు, కోర్టుల జోక్యంతో నియామకాల ప్రక్రియ అనేటువంటిది ఆలస్యం అవుతుంది అనేటువంటి అంశము. గ్రూప్ 1 కేసులను కొట్టివేసినటువంటి సుప్రీం ధర్మాసనము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించిన ఫలితాలకు ఉన్నటువంటి అడ్డంకి అనేటువంటి తెలిగింది. ఈ ఫిబ్రవరిలో మనకు గ్రూప్ 1కు సంబంధించిన ఫలితాలు ఇస్తాము అని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. టీజీపీఎస్సీ అనేటువంటిది ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఇక దానికి ఎలాంటి అడ్డంకి లేదని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే గ్రూప్ 2కు సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే చూసాం. 9 నుంచి అంటే రేపు లేదా ఎల్లుండి నుంచి మనకైతే హాల్ టికెట్లు అనేటువంటివి డౌన్లోడ్ అవుతాయి. అప్పుడు మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా హాల్ టికెట్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూసుకుంటే గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు, ప్రత్యేకంగా జిఎస్లో భాగంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ శీతల ప్రాంతాల్లో ఉపయోగించే ఉష్ణ మాపకము అంటూ పోటీ పరీక్షల నేపథ్యంలో ఫిజిక్స్కి సంబంధించిన అంశం. ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. ఖచ్చితంగా జాయిన్ అయ్యేసి వీటిని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. పట్టణీకరణ పరిణామాలు అంటూ గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకంగా జిఎస్లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన ఆర్టికల్ ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది, ఎంఎస్ వర్డ్కి సంబంధించి మిగిలినటువంటి అంశాలు. దాని తర్వాత నెక్స్ట్ మనకు వెలుగు పత్రికకు సంబంధించి వెలుగు సక్సెస్లో భాగంగా ఫ్యాషన్ కోర్సుల్లో అడ్మిషన్స్, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఆర్టికల్. దాని తర్వాత ఆర్మీలో ట్రేడ్స్ మ్యాన్, ఫైర్ మ్యాన్ పోస్టులు, హార్టికల్చర్ వర్సిటీలో ప్రవేశాలకు సంబంధించిన అంశం. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ నిపుణకు సంబంధించి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. పాన్ సేవలు ఏకీకృతం మరింత సురక్షితము అనేటువంటి అంశము, మిగిలినటువంటి చాలా అంశాలు. పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటూ ఒక అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. దేశంలోనే మొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ ఎక్కడ ప్రారంభించారంటూ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది. ఈ అంశం పైన ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 వాళ్ళకి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటన్నిటి మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశము, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన రెగ్యులర్గా ఆ వీక్లో జరిగినటువంటి అంశాలను తెలుగు ఇంగ్లీష్లో ఇస్తూ ఉంటారు, చూసుకోండి.
చిన్న వ్యాపారాలకు పెద్ద మద్దతు అంటూ ఒక అంశము. దాని తర్వాత నెక్స్ట్ అందుకే మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద చల్లదనము అనేటువంటి అంశము. ఇక్కడ డిఎస్సికి సంబంధించి బయాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. ఇంకా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. జాయిన్ అవ్వని వాళ్ళు తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.